వెల్కమ్ టు గోట్ ఎంప్లాయ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం నూతన పెన్షన్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు సాధారణ భవిష్య నిధి ఉద్యోగుల మాదిరిగానే తమ ఖాతా నుండి సొమ్మును విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విధానంలో సొమ్మును ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, విధి విధానాలను డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ శాఖ వారు మెమో నెంబర్ D1/4082/2018 తేదీ నవంబర్ 8, 2018 ద్వారా తెలియపరిచినారు. దీనికి ఎవరు అర్హులనేది చూద్దాం. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులు వారి ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ ద్వారా సొమ్మును పొందడానికి అర్హులు. ఆన్లైన్ విధానంలో ఎలా అప్లై చేసుకోవాలి? ఉద్యోగి మొదట NSDL అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత 12 అంకెల ప్రాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ గతంలో ప్రాన్ కిట్ వెంట వచ్చినది గుర్తుంటే ఎంటర్ చేయాలి. లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ని క్లిక్ చేస్తే నూతన పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. ఎడమవైపు పైభాగంలో కనిపించే ట్రాన్సాక్షన్ కాలంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇనిషియేట్ కండిషనల్ విత్డ్రాల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉద్యోగి ప్రాన్ వివరాలు కనిపిస్తాయి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. ఉద్యోగి ఖాతాలో జమైన మొత్తం కనిపించిన అనంతరం ఎలిజిబుల్ విత్డ్రాల్ అమౌంట్ 1 to 25% వరకు క్లిక్ చేయాలి. చివరగా రీడర్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎటువంటి ప్రింటౌట్ రాదు. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు NPS విధానంలో 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. సర్వీస్ మొత్తంలో 3 సార్లు మాత్రమే అవకాశం కల్పించబడినది. ఉద్యోగి వేతనం నుండి నెలవారీ మినహాయింపబడే ప్రీమియం మొత్తం నుండి గరిష్టంగా 25% సొమ్మును డ్రా చేసుకోవచ్చును. ప్రభుత్వం జమ చేసే మ్యాచింగ్ గ్రాంట్ నుండి విత్డ్రా చేసుకున్నట్టుకు అవకాశం లేదు. ఉద్యోగి ఆన్లైన్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత ఫామ్ 61 IPWలోని వివరాలను పూరించి సంబంధిత DDO ద్వారా నోడల్ ఆఫీసర్కి సమర్పించాలి. విత్డ్రా చేసిన ప్రతిసారి DDO ఉద్యోగి సర్వీస్ బుక్లో నమోదు చేయాలి. నోడల్ ఆఫీసర్గా సబ్ ట్రెజరీ అధికారి గారు వ్యవహరిస్తారు. ఉద్యోగి బ్యాంక్ పాస్ పుస్తకం, జిరాక్స్ కాపీతో పాటు CPS ఖాతాలో ఉన్న మొత్తాన్ని తెలిపే స్టేట్మెంట్ కాపీని జతపరచాలి. సొమ్ము నేరుగా ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. ఉద్యోగి ఏ అవసరానికైతే సొమ్మును డ్రా చేయాలనుకుంటున్నాడో సంబంధిత పత్రాలను జతపరచాలి.